హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఇదిగోండి మా ఇంట్లో ఇప్పుడు ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి చేస్తున్నామండి. అయితే ఎప్పుడైనా సరే మీరు మామిడికాయ తురుము పచ్చడి చేసినప్పుడు ఇదిగోండి ఇటువంటి కాయ అండి, ఇది కలెక్టర్ కాయ. ఇలాంటి కాయనే వాడాలండి మీరు. కలెక్టర్ కాయ అంటారు దీన్ని. మీకు ఏమైనా దీని గురించి వేరే పేరు తెలిస్తే కామెంట్లో పెట్టండి. అయితే దానికి కావాల్సింది ఇదిగోండి మామిడికాయ తురుము, తర్వాత కొంచెం కారము, ఉప్పు, ఆవు పిండి, కొన్ని ఎల్లుల్లిపాయలు, మెంతులు వేపినవండి, పౌడర్ చేసుకున్నాను. ఇదిగోండి కొలతలు మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి దీంతో ఇప్పుడు ఎన్ని అవుతున్నాయో చూపిస్తాను. ఇప్పుడు ఒకటి, రెండు, ఇదిగోండి 4 కప్పులు అయినాయి తురుము. 4 కప్పులు అయినాయండి తురుము. 1 కప్పు కారం వేసుకోవాలండి. కారం మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం ఇంకా వేసుకోవచ్చండి, ఏం కాదు, ప్రాబ్లం లేదు. తగినంత ఉప్పు వేసుకోండి మీరు. అంటే తగినంత అంటే దానికి కావాల్సింది 1 కప్పు కారం అయితే 1/2 కప్పు ఉప్పు అండి. అలాగే ఆవు పిండి అండి. ఇగోండి ఆవు పిండి కప్పు సగంలో 1/2 కప్పు ఆవు పిండి అండి. సగం కప్పు అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇది మెంతులు ప్లస్ జీలకర్ర వేపి పెట్టుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇటువంటి ఎల్లుల్లిపాయలు 3 ఎల్లుల్లిపాయలు వేసుకున్నానండి. అలా కొంచెం కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలండి. అన్నీ వేసుకున్నాక శుభ్రంగా కలుపుకోవాలండి. ఇదిగోండి కొంచెం 1 స్పూన్ 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. ఇదిగోండి మనం ఎప్పుడైనా పచ్చళ్ళు పట్టుకున్నప్పుడు ఇది విజయ పల్లి నూనె అండి, పల్లి నూనె వాడాలి పచ్చడికి. ఇదిగోండి విజయ పల్లి నూనె వాడుతున్నాను ఇప్పుడు. 1 కప్పు, ఇదిగోండి 1 కప్పు నూనె పోసుకోవాలండి. 1 కప్పు నూనె పోసుకొని దీంట్లో కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే దీంట్లో కూడా కొంచెం నూనె పోసుకోవాలండి. ఈ డబ్బాలో మీకు చూపిస్తున్నాను కదా, నూనె పోసుకొని దీంట్లో అప్పుడు ఇది మొత్తం కలిపిన తర్వాత దీంట్లో వేసుకొని ఒక 3 రోజులు స్టాక్ పెట్టాలండి. పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకోవాలండి. కలుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు మళ్ళీ ఏమైనా సరిపోతే మనం మళ్ళీ వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ 3 రోజుల తర్వాత మనం తీసి చూద్దామండి. ఇదిగోండి 3 రోజులు అయింది పచ్చడి తీసాను బయటికి. 3 రోజులు అయిన తర్వాత ఇలా కలుపుకోవాలండి ఒకసారి. ఇలా కలిపిన తర్వాత తాలింపు పెట్టానండి. ఇదిగోండి నేను దీంట్లో జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకున్నాండి. ఎప్పుడైనా సరే తాలింపు పెట్టిన తర్వాత బాగా చల్లగా అయిపోవాలండి, వేడిది అయ్యొద్దు. బాగా చల్లగా అయిన తర్వాత దీంట్లో వేసి కలుపుకోవాలండి. వేడిది మాత్రం అయ్యొద్దండి, బాగా చల్లగా అయిన తర్వాత వేసి ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇది బాగా ఇలా కలిపి పక్కన స్టోరేజ్ పెట్టుకున్నాం అనుకోండి. మీరు ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకోవచ్చు, లేదంటే గాజు సీసా ఉంటే గాజు సీసాలు వేసుకుని పెట్టుకుంటే మీకు కనీసం సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా ఉంటే మీరు సంవత్సరం వరకు ఉంటుందండి. బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇదేంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.